బారాసకు 18 పురపాలక సంఘాలు వచ్చినాయి. ఇంకా ఈరోజు 11లలో ఎన్ని వస్తాయి అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. దాదాపుగా ఈరోజు జరుగుతున్న అంతటా కూడా బీజేపీ ఎక్కడా కూడా సీన్లో లేదు. 11లలో 11 చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. సో మేమే ప్రతిపక్షం, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడా ఉన్నది అని చెప్పిన బీజేపీ ఇంత ఉత్కంఠమైన పోర్లో 11 చోట్ల ఒక్క చోట ఉండకపోవడము, వాళ్ళు నిజంగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారా లేదా అసలు జనపక్షంలో లేరా అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ నడుస్తున్నది. సో బీఆర్ఎస్ అయిపోయినది, మేము 8 పార్లమెంటు స్థానాల్లో గెలిచినాము, 8 అసెంబ్లీలలో గెలిచాము, కేంద్రంలో అధికారంలో ఉన్నాము, బీఆర్ఎస్ ఇంకేమున్నది అయిపోయింది అని చెప్పుకుంటుంటే ఈరోజు ఒక్క మున్సిపాలిటీ జనం తీర్పులో ఒక్క మున్సిపాలిటీని కూడా ఎవరు బీజేపీ గెలుచుకోలేదు. కాకపోతే ఈసారి ఈ లెక్కలలో గారడీ వల్ల, ఈ నెంబర్ గేమ్లో వాళ్ళ యొక్క రాజకీయం వల్ల ఒక మున్సిపాలిటీని, ఒక కార్పొరేషన్ బీజేపీ గెలుచుకున్నది. కానీ జనం పక్షాన నిలబడ్డది ఉన్నదా, ప్రతిపక్షంగా కొనసాగుతుందా అని అంటే ఈరోజు చూస్తే మాత్రం మనకి ఎక్కడ కూడా బీజేపీ ఆ పాత్రను కొనసాగించట్లేదు. ఓవరాల్గా ఈరోజు 11 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే కొనసాగుతుంది. ఇందులో బీఆర్ఎస్ మెజారిటీ కాంగ్రెస్ పక్షం వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇందులో బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, ఇందులో బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళని కొని కానీ భయపెట్టి కానీ ప్రలోభ పెట్టి కానీ ఎన్నిటిని చేజిక్కించుకుంటుంది, మిగిలిన వాటిల్లో బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రేపటికి అది మనకు క్లారిటీ వస్తుంది.